ఇచ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసిన ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పుస్తకాల పెట్టాలి. నేను చెప్పేదంత లోకం మొత్తం వినపడాలి. మీ చెట్టు కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి, కన్నులు కలార కడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేది పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నచ్చి పట్టి నీడ పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను? మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుస్తకాన్ని చంపేస్తుంటే తప్పుతుండే విసులు. చిన్న బట్టలు అంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. గడపాల్సిన చిన్నారి మనుషులే రంగేసుకున్న పూల మృగానికి బలైపోయింది. ఎన్నికైన చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మంచిగా విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి లాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీవేసి గురుగులు నడు మీద చీవేసి కోరారు పరుగులు. చిన్న పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు గురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుతున్నా వెంటపడని చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెంట్స్ ఇచ్చాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్స్ చెప్పారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి వచ్చాడు. పెళ్లి పట్టుకుని వాకింగ్ చేస్తారు. క్యాడిలారి పోగాని ఇంటికెళ్ళి పోతా.